గోదావరికని వన్ టౌన్ సిఐ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు గోదావరికనిలోని శ్రీ చైతన్య డిగ్రీ గాంధీ కళాశాల బూకాస్ కాలేజ్ కాకతీయ కళాశాలల 350 మంది విద్యార్థులతో శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి గోదావరికని ఏసీపీ టీజీ ఎన్ఏబీ డీఎస్పీ ఉపేందర్ టీజీ ఎన్ఏబీ సిఐ కృష్ణమూర్తి పాల్గొన్నారు। ఈ సందర్భంగా గంజాయి డ్రగ్స్ వినియోగం ఎంత ప్రమాదకరమో వాటికి శిక్షలు ఎలా ఉంటాయో అలాంటి ఇతర విషయాల గురించి కూడా వివరించడం జరిగింది। దానిలో భాగంగా ఈరోజు విద్యార్థులందరికీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళ సహకారంతో ఒక అవేర్నెస్ కార్యక్రమం చేశారు। దీనిలో గోదావరికని ప్రజలకు మాకు విజ్ఞప్తి ఏంటంటే మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని మాతో షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ సమాచారం చాలా గోప్యంగా ఉంచి ఆ నేరస్తులను పట్టుకొని తగిన శిక్ష పడే విధంగా మేము కృషి చేస్తాం। కాబట్టి ప్రజలందరికీ మనకు విజ్ఞప్తి ఏంటంటే మీకు లభించిన ఏ చిన్న సమాచారం అయినప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసుకోకుండా పోలీసులతో షేర్ చేసుకోవాల్సిందిగా తీసుకుంటలేదు। ముఖ్యంగా ఇప్పుడు మీరంతా ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత పై చదువుల గురించి వేరే వేరే పట్టణాలకు వెళ్తారు, హైదరాబాద్ కానీ లేదా చెన్నై కానీ బాంబే కానీ అక్కడికి వెళ్ళి చదువుకునేందుకు వెళ్తారు। ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు స్నేహితులు ఏర్పడతారు। స్నేహితులు అంటే దోస్తులు, ముఖ్యంగా ఇది దోస్తుల ద్వారానే మనకు అలవాటు అవుతుంది। ముచ్చట్లు ఎక్కువైనా అందరి సైలెన్స్ గంజాయి బారిన కానీ డ్రగ్స్ బారిన కానీ పడకుండా ఉండేందుకే మీకు అవగాహన కల్పిస్తున్నాం। ఈ అవగాహన లేక చాలా మంది ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారు। ఈ గంజాయి ఎట్లుంటుందంటే మన బంతి మొక్క తెలుసా, బంతి పువ్వు, బంతి చెట్టు ఎట్లా ఉంటుందో సేమ్ గంజాయి। ఎందుకు ఈ గంజాయి చెట్టు అనేది కొంచెం ఘాటైన వాసన వస్తుంది। ఆ వాసన రాకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే బంతి చెట్టు మధ్యలో పెంచుతారు। అసలు ఎవరైనా కానీ ఈ కేసులో ఇరుక్కున్నట్లయితే కాకపోతే మీకు తెలిసి ఉండాలి అదేంటిది, దాని ద్వారా ఎలాంటి చెడు ప్రభావాలు ఉంటాయి। అందులో హీరో ఏం చేస్తారు, మంచి డాక్టర్ అయిన డ్రగ్స్ అలవాటు పడి జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటారు। నెక్స్ట్ యానిమల్ సినిమా చూసినా హీరో ఎవరు, ఆయన ఏం చేస్తాడు, కాకపోతే అవి సినిమాలలో